నా పేరు సి విశ్వనాథ్, జిల్లా దేవాదాయ శాఖ అధికారి, అన్నమయ్య జిల్లా. నిన్న శ్రీకృష్ణ దేవాలయం అనపగుట్ట నందు ఇక్కడ దొంగతనం జరిగిందనే విషయాన్ని కమిటీ సభ్యులు మరియు మీడియా ద్వారా నాకు తెలియగా నేను వెంటనే మా తనిఖీదారుడైనటువంటి శశికుమార్ని పంపగా విచారణ చేయగా సుమారుగా 30 లక్షల విలువ గల ఆస్తులు దొంగతనం జరిగినాయని నాకు తెలిసింది. ఈ విషయమై సంబంధిత పోలీసు వారితో సంప్రదించగా వెంటనే త్వరలోనే నిందితులు పట్టుకుంటామని, విచారణ త్వరగా పూర్తి చేస్తామని కూడా తెలియజేశారు. 3 బృందాలుగా వాళ్ళు కూడా చాలా త్వరితగతిన విచారణ చేసి నిందితుల్ని పట్టుకుంటామని నాకు తెలియజేశారు. ఇందు మూలంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే, మా దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 1 ప్రకారం ఒక విగ్రహం భక్తుల చేత పూజింపబడుచున్నది అంటే దేవాదాయ శాఖ చట్టం వర్తిస్తుందని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఆధీనం మాత్రం మీ యొక్క సంబంధిత ట్రస్టీల ఆధీనంలోనే ఉంటాయి. దేవాదాయ శాఖ ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కాదు. కానీ నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పింది ఏమంటే, తప్పకుండా ప్రైవేట్ దేవస్థానం అయినప్పటికీ ఖచ్చితమైనటువంటి అకౌంట్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయవలసిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంది కాబట్టి మనమందరం ప్రైవేట్ దేవాలయాలను కానీ, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని మనమంతా దేవాదాయ ఆస్తుల్ని కాపాడవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.